ఆఫీస్లోనే ఉన్నాం. ఈ ప్రజావేదికకి ప్రిసైడింగ్ ఆఫీసర్గా విచ్చేసిన గౌరవ డిఆర్డిఓ నాగరెడ్డి సార్ గారికి, అడిషనల్ డిఆర్డిఓ నవీన్ సార్ గారికి, అంబుడ్స్మెన్ గౌరవ్ సార్ గారికి, ఎస్ఐపిడి వెంకటరెడ్డి సార్ గారికి, ఎంపీడీ వెంకటరెడ్డి సార్ గారికి, డిఈఓ సెక్షన్ నుంచి ఫయాజ్ గారు, సార్ పి రామేష్ గారు సార్ గారికి స్వాగతం. ఇక్కడికి విచ్చేసిన సోషల్ రైట్స్ సిబ్బంది, పంచాయత్ సెక్రటరీస్, ఉపాధి హామీ సిబ్బంది, ప్రెస్ అందరికీ నా నమస్కారం. నా పేరు వి రమేష్. నేను సామాన్య జిల్లాలో ఆఫీసర్గా పనిచేయడం జరుగుతుంది. నల్గొండ మండలంలో సామాన్య బృందం 11వ ఇప్పుడు జరిగింది. పనిలో బాగా రికార్డు తీసుకొని గ్రామాల్లో 15వ తారీఖు నుండి 3వ తారీఖు జరిగింది. ఎలక్షన్ కోడ్ కారణంగా డాన్సులు నిర్వహించి అట్టి నిమిషాలు ఈరోజు ప్రజలకు చర్చించడం జరుగుతుంది. ప్రెసిడెంట్ ఆఫీస్గా వేసుకుని డిఆర్డీఓ గారికి, అడిషనల్ డిఆర్డీఓ గారికి, అంబుడ్స్మెన్ గారికి, ఎంపీడీఓ గారికి, విజిలెన్స్ టీమ్ గారికి, అదేవిధంగా వివిధ గ్రామాలకు వచ్చిన పంచాయతీ కార్యదర్శులకు, కమిషనర్లకు, పత్రికా విలేకరులకి అందరికీ కూడా నా సామాన్యులకి తరఫున ధన్యవాదాలు తెలుస్తున్నాను. తనిఖీలో భాగంగా 1/4/2020 ఉద్యోగం మార్చి 2020 సంబంధించి 505 కోట్ల గాను కూలీలకు వేతనంగా 2,96,18,600 రూపాయలు, సామాజికంగా 7,86,500 రూపాయలు, మొత్తం 3,04,04,600 రూపాయలు ఖర్చు జరిగింది. దీనికి సంబంధించి తనిఖీ చేయడం జరిగింది. ఆ కమిషన్ కూడా ఈరోజు పర్యావరణ వినిపించడం జరుగుతుంది. గత 11వ విడత సమావేశంలో వచ్చిన అంశాలపై విలేజ్ వారి రిపోర్ట్స్ కోరుతున్నాం. సంబంధించినటువంటి ఓపెన్ ఫోరం ఎన్ని రోజుల్లో నిర్వహించుకుంటామో ఆల్రెడీ మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎంపీ ఎలక్షన్ సంబంధించి రీసౌండ్ వస్తుంది. రీసౌండ్ రావట్లేదా? క్లారిటీ ఉందా? రీసౌండ్ కొంచెం సౌండ్ కూడా గట్టి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించినటువంటి ఎంపీ ఎలక్షన్ సంబంధించి ఆల్రెడీ ఉంది కాబట్టి ఈ రోజుల్లో మనం నిర్వహించుకుంటాము. డిఆర్పీ అదేవిధంగా ఎస్ఆర్పీ ఆధ్వర్యంలో బిఎస్ఎఫ్ సెలెక్ట్ చేసుకొని ఉన్నటువంటి రికార్డ్ అంతా కూడా కాల పరిమితిలో ఉన్నటువంటి రికార్డ్ అంతా, ఈ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన రికార్డ్ అంతా కూడా తీసుకోవడం జరిగింది. ఆ రికార్డు ప్రకారంగా గ్రామాలకు వెళ్ళి 1/4/2022 నుంచి 31/3/2023 వరకు, అంటే దాదాపుగా 1 ఇయర్ 12 మాసాలకు సంబంధించినటువంటి రికార్డ్ అంతా కూడా తీసుకొని దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దాంట్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా పరిశీలన చేసుకొని దాంట్లో ప్రొసీజర్ వయలేషన్ ఏమున్నాయి, అదేవిధంగా ఏదైనా మిస్టేక్స్ ఏమున్నాయి, ఫైనాన్షియల్ డీవియేషన్ ఏముంది, ఫైనాన్షియల్ మిస్అప్రాపరేషన్ ఏముంది, ఈ అంశాలన్నీ కూడా పరిశీలన చేసి గ్రామ సభ నిర్వహించుకొని ఇన్ని రోజులు గ్రామ సభలో ఈ అన్ని అంశాలు పీటీఎఫ్ సంబంధించిన అంశాలన్నీ కూడా అక్కడిని చదువుకొని అక్కడి గ్రామ సభలో దాని మీద ఒక నిర్ణయానికి వచ్చి చివరిగా ఓపెన్ ఫోరంకి రోజుకి రావడం జరిగింది. మీకు ఆల్రెడీ తెలుసు, ఉపాధి హామీ చట్టం 2005లో వచ్చిన కాడించి 2006 నుంచి ఇప్పటిదాకా ఇంప్లిమెంటేషన్లో భాగంగా ఉపాధి హామీ స్కీమ్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఉపాధి హామీ చట్టం ప్రకారంగా స్కీమ్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి సిబ్బంది నియామకం ఏ విధంగా అయిందో
దాన్ని తనిఖీ చేయడానికి కూడా శాట్ నియమించడం కూడా జరిగింది. శాట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో సిబ్బంది అంతా కూడా పనిచేస్తూ ఉంటారు. ప్రతి దానికి కూడా చెక్స్ అండ్ మెజర్స్ అవసరం. ప్రతి పనిని కూడా పనిచేసేటువంటి సంస్థ ఉంటే ఆడిట్ చేసేటువంటి సంస్థ ఉంటుంది. అది లోకల్ ఫండ్ ఆడిట్ కావచ్చు, ఏజీ ఆడిట్ కావచ్చు, సోషల్ ఆడిట్ కావచ్చు, రకరకాల ఆడిట్స్ ఉంటాయి మనకి. దాంట్లో ఇది ప్రజలకు సంబంధించి, బేసిక్లకు సంబంధించి గ్రామాల్లో తనిఖీ చేయాలి కాబట్టి దీని మీద సోషల్ ఆడిట్ పబ్లిక్గా వెళ్ళి మీకు జరిగినటువంటి పనులలో ఈ సంవత్సర కాలంలో ఎంత వేతనాలు వచ్చాయి, వచ్చినటువంటి వేతనాలు కూడా మీకు అందినయా లేదా సకాలంలో, అదేవిధంగా మెటీరియల్ పేమెంట్కి సంబంధించి కూడా ఏమేమి పనులు నిర్వహించడం జరిగింది, వాటికి సంబంధించి ఏమేమి అసెట్స్ క్రియేట్ అయ్యాయి గ్రామాలలో అన్న దాని మీద కూడా చేసుకుంటూ సోషల్ ఆడిట్ వాళ్ళు అవేర్నెస్ కూడా చేస్తారు. వాళ్ళకి రెండు బాధ్యతలు ఉంటాయి. ఒక బాధ్యత చేసినటువంటి రికార్డింగ్ సంబంధించిన తనిఖీ చేస్తే, రెండవ బాధ్యత సోషల్ ఆడిట్లో సంబంధించినటువంటి బేసిక్స్కి అవేర్నెస్ కల్పించడం కూడా బాధ్యతగా వాళ్ళు పనిచేయడం జరుగుతాం. కాబట్టి ఇందులో సోషల్ ఆడిట్ సిబ్బంది వాళ్ళకి నిర్దేశించినటువంటి అంశాలలో వాళ్ళు సోషల్ ఆడిట్ చేస్తారు. ఉపాధి హామీ సిబ్బంది మనకి సంబంధించి మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మనం పనిచేయడం జరుగుతాం. దీంట్లో ఎవరికి కూడా పొరపక్షాలు ఉండడానికి అవకాశం లేదు. ఎవరు బాధ్యత వాళ్ళు నిర్వహించారు. అంటే ఉపాధి హామీ సిబ్బంది ప్రోగ్రామ్ ఆఫీసర్ నుంచి కోరుకుని ఎంపీ వరకు మేము ఎంతో కష్టపడే సంవత్సర కాలంలో బేసిక్స్ మొబైల్ చేసాం. బేసిక్స్ మొబైల్ చేసి గ్రామ సభలు పెట్టాము, షెల్ఫ్ క్రియేట్ చేసాం, గ్రామ సభలు పెట్టి వివరాలు ఎఫ్టీస్ దగ్గర నుంచి 24,703 రూపాయలు ప్రపోజ్ చేశాము. అందులో మనకు 5,950 రూపాయలు రికవరీ చేసి బ్యాలెన్స్ వచ్చి 8,745 రూపాయలు. అదేవిధంగా జీబీ బెనిఫిషియరీ సబ్టాక్స్ నుంచి 4,43,872 రూపాయలు. అందులో మనకు 37,001 రూపాయలు రికవర్ అయింది. మరి జేపీఎస్ నుంచి మనకు 34,419 రూపాయలు రికవర్ అయింది. టోటల్గా 77,779 రూపాయలు చేయడం జరిగింది. మిగతా ట్యాక్స్ 34 పనులకు సంబంధించిన రికార్డ్ మాత్రమే ఇవ్వడం జరిగింది సార్. ఒక వర్గానికి సంబంధించి 54,552 రూపాయలకు సంబంధించిన మాస్టరు, కేఆర్డు, బుక్స్ అనేది తనకి ప్రధానికి ఇవ్వలేదు సార్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఇక్కడ మనకి 35 పనులకు సంబంధించి 6 పనులకు మాత్రమే నేమ్ బోర్డ్స్ పెట్టారు సార్. మిగతా 29 పనులకు నేమ్ బోర్డ్స్ అనేది పెట్టలేదు. పేమెంట్ కూడా పనులు గుర్తించడం, ఎస్టిమేట్ చేయడం, ఎంపీ రికార్డ్ చేయడం, ఎంపీ 100% పన్నెండు పనులు కాలం రాయడం, ఇవన్నీ కూడా రెగ్యులర్ యాక్టివిటీ. దాంతోపాటుగా రికార్డు మెయింటైన్ చేయడానికి 2 అంశాలు పెట్టారు కేంద్ర ప్రభుత్వం. ఎంఓఆర్డీ పెట్టింది 2 అంశాలు. ఒకటి మీ బాధ్యత ఏంటంటే నేమ్ బోర్డు పెట్టాలి, నేమ్ బోర్డు డ్రా చేసుకోవాలేమో. నెంబర్ 2 వర్క్ ఫైల్స్లో 23 డాక్యుమెంట్లు పెట్టేసి వర్క్ ఫైల్స్ తయారు చేయాలి. ఇది మీ బాధ్యత. ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించి రికార్డు పరంగా బాధ్యత ఏంటి? గ్రామ పంచాయతీలో పంచాయత్ సెక్రటరీ ఎవరైనా పంచాయత్ సెక్రటరీ ఫీల్డ్ అసిస్టెంట్ బాధ్యత ఏంటంటే గ్రామ స్థాయిలో 7 రిజిస్టర్లు అప్డేట్ ఎప్పటికప్పుడు చేయాలి, రికార్డ్స్ అన్ని కూడా రాయాలి, జాబ్ కార్డ్ అప్డేషన్ చేయాలి. అంటే మనకున్న బాధ్యతలు 4 బాధ్యతలు. 2 బాధ్యతలు టెక్నికల్ అసిస్టెంట్ కూడా, 2 బాధ్యతలు గ్రామ పంచాయత్ సెక్రటరీ అండ్ ఫీల్డ్ అసిస్టెంట్ కూడా. అది రికార్డ్ పరంగా ఉన్నటువంటి బాధ్యత. రొటీన్ వర్క్ అనేది మనం రికార్డ్ చేయడం, జనరేట్ చేయడం, వాళ్ళ డబ్బులు ఇవ్వడం, పని చేయించడం, బేసిక్గా కల్పించడం, ఎంపీ రికార్డ్ చేయడం, ఎంపీ రికార్డ్ ప్రకారంగా చెక్ చేయడం, అవన్నీ కూడా రెగ్యులర్ యాక్టివిటీ. రికార్డ్ మెయింటెనెన్స్లో మాత్రం ఖచ్చితంగా ఇవి 2 ఉండాలి. ఇవి 2 ఫెయిల్యూర్ అయితే వాయిలేషన్ ఆఫ్ యాక్ట్ ప్రకారంగా, అంటే ప్రభుత్వం ఇది చేయమని మీకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది, దాని ప్రకారం మనం పనిచేయలేదని మనం తప్పు చేసినట్టే. కాబట్టి ఖచ్చితంగా ఫైన్ ఇంపోజ్ అవుతుంది అని అర్థమైంది నేను చెప్పింది. ఇది అందరికీ వర్తిస్తుంది, వాళ్ళందరికీ కాదు. అన్ని గ్రామాలకు పదే చెప్పాం కాబట్టి అందరికి కామన్ ఇష్యూస్ చెప్తా ఉన్నాను. ఈ యొక్క గ్రామ పంచాయతీ కామన్ ఇష్యూ చెప్తాను. నెక్స్ట్ ఇష్యూస్ అన్నీ కూడా ఇండివిజువల్ ఇష్యూస్ మీద పోవడం జరుగుతాం. అర్థమైందా నేను చెప్పింది? రికార్డ్ ఇవ్వడం అనేది కూడా ఏపీఓ బాధ్యత, 100% ఇవ్వాలి. యాక్చువల్గా కొంత రికార్డ్ అన్నది ఏదన్నా 1-2 ఏదన్నా వ్యత్యాసపడి తీసుకోవాలి. దాంట్లో వాళ్ళు తీసుకోలేదు కాబట్టి మీరు డీవీసీకి రికార్డ్ అని చెప్పండి, లెటర్ పెడతాం. మీకు
నెక్స్ట్ ఆడిట్లో దాన్ని ప్రొడ్యూస్ చేసి ఆడిట్ కంప్లీట్ చేస్తాం. అది కూడా రికార్డ్ ఇవ్వకపోవడం అనేది కూడా తప్పే అవుతుంది. కాబట్టి ఇంకొకసారి దాన్ని కూడా చూసుకోండి. నెక్స్ట్ మనకి ఆ గ్రామంలో జరిగిన 35 పనులు టైప్ ఆఫ్ వర్క్స్ రాయడం జరిగింది సార్. నెక్స్ట్ 8th వన్ వచ్చేసి ఈ ఎలక్షన్ కోడ్ కారణంగా గ్రామ సభ ఏర్పాటు చేయలేదు. ఇన్హౌస్ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. రిపోర్టు సెక్రటరీ గారికి సమర్పించడం జరిగింది సార్. 9th వన్ వచ్చేసి 5 న్యూ జాబ్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. అట్టి డాక్యుమెంట్స్ కూడా ఎఫ్ఏ గారికి ఇవ్వడం జరిగింది. అలాగే 10 వచ్చేసి మనకి 11 మంది స్ప్లిటింగ్ జాబ్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అవి కూడా డాక్యుమెంట్స్ సెక్రటరీ గారికి ఇవ్వడం కోసం 5 దరఖాస్తు యాడింగ్ కోసం 10 పెట్టారు. ఇచ్చారా? జాబ్ కార్డ్ ఇవ్వలేదు. ఇంకా 5 పేర్లు ఏం పేర్లు మీరు రాష్ట్రంలో చదివారా? చెప్పాను స్ప్లిటింగ్ ఆఫ్ జాబ్ కార్డ్ స్ప్లిటింగ్ ఆఫ్ జాబ్ కార్డ్ 11 ఉన్నాయి. జాబ్ కార్డ్ ఎంతమంది పెట్టారు? న్యూ జాబ్ కార్డ్ లిస్ట్ పెట్టారా? నోముల వెంకన్న, నోముల ధనలక్ష్మి ఆల్రెడీ జాబ్ కార్డు ఉందా? మొత్తం వెంకన్న, మొత్తం విమలమ్మ, మొత్తం శ్రవణ్ కుమార్ ఉందా? జాబ్ కార్డు ఎగ్జిస్టింగ్ జాబ్ కార్డు ఉందా? ఉంది ఆల్రెడీ కానీ ఉంది కానీ అందులో యాడ్ చేయాలా? మళ్ళీ పెట్టారు. మళ్ళీ వీళ్ళ దరఖాస్తు ఎందుకు పెట్టారు? ఎందుకు పెట్టారు? జాబ్ కార్డు ఉందో నాకు తెలియదా? జాబ్ కార్డు ఎందుకంటే మీకు ఎందుకు పంచాయత్ సెక్రటరీ పెట్టారు ఏం చెప్తున్నారు? మీరు 12 నెలల పాటు అదే విలేజ్లో ఉంటారు సంవత్సరం మొత్తం. వాళ్ళు ఉండేది 15 రోజులు మాత్రమే. 15 రోజుల్లో 4,000 నమ్మకంతో దరఖాస్తు ఇచ్చారు. మీకు నమ్మకం ఇచ్చినట్ట లేకపోతే మీరు పంపిణీ చేయనట్ట. అందుకే అనమాట అడిగి అర్థమైందా? పంచాయత్ సెక్రటరీ మీకు ఇవ్వాలి దరఖాస్తు లేదనుకుంటే అంటే వాళ్ళు వచ్చినప్పుడు ఇచ్చినట్టు అర్థమైంది. వాళ్ళు ఫెయిల్ అయినట్లే కాదు, వాళ్ళు ఫెయిల్ కావాలి అక్కడ అప్రిషియేట్ కాదు. కాబట్టి మీరు అది ఇమీడియట్గా రెక్టిఫై చేయండి. 2 days టైం ఇస్తున్నారు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంటే అవసరం లేదు. ఎగ్జిస్టింగ్ లేకపోతే మాత్రం జాబ్ కార్డ్ ఇవ్వండి. యాడింగ్ జాబ్ కంప్యూటర్ ఆపరేటర్ ఇదే కావాలి. ఎక్కడికల్లా చేస్తామని మిగతా ఆల్రెడీ ఉన్నాయా? స్ప్లిటింగ్ ఆఫ్ జాబ్ కార్డ్ అవి కూడా చేసి కంప్లీట్ చేసుకోండి. ఆధార్ మిస్ మ్యాచ్ ఉంది. ఆధార్ సెంటర్ పోయి మళ్ళీ రెక్టిఫై చేసుకోవడం చెప్పండి అవుతుంది. డీబీటీ మేనేజర్ అందరూ మాట్లాడండి. రిక్వెస్ట్ సార్. జాబ్ కార్డ్ చేస్తే బాగుంటుంది. ఫస్ట్ పేజ్ ప్రింట్ చేయండి. ప్రింట్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే యాక్చువల్లీ మన జాబ్ కార్డ్స్ అనేది 5 సంవత్సరాల కోసం ఇచ్చారు. ఒక జాబ్ కార్డ్ కోసం కొంత జాబ్ కార్డ్స్ లేవు. గవర్నమెంట్ ఏమి కాబట్టి ఫస్ట్ పేజ్ ప్రింట్ తీసిస్తే వాళ్ళ దగ్గర కూడా ఎవిడెన్స్ మంచి ఆలోచన. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 11 సార్. ఇక్కడ డిమాండ్ తీసుకున్నారు, నో డిమాండ్ అనేది నిర్వహించలేదు సార్. 12th వన్ వచ్చేసి జాబ్ కార్డ్ అప్డేషన్ చేశారు కానీ వెనక డేస్ క్యాలెండర్ డేస్ అనేది కొట్టివేయలేదు సార్. నెక్స్ట్ ప్లేసింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. 14th వచ్చేసి 7 రిజిస్టర్లో 5 రిజిస్టర్స్ అప్డేషన్లో ఉన్నాయి సార్. ఒక 2 రిజిస్టర్లు అప్డేషన్ చేయలేదు. సుస్థిర ఆస్తులు అండ్ ఫిర్యాదుల రిజిస్టర్. నెక్స్ట్ ఇష్యూ 869 ఉన్నాయి సార్. మిగతా 272 మొక్కలు చనిపోయినాయి. 76% సర్వేలు ఉన్నాయి. యాక్ట్ ప్రకారం ఎంత ఉండాలి? యాక్ట్ ప్రకారం ఎంత ఉండాలి? 85 అనేది మినిమం. సీనియర్ సెక్రటరీ జూనియర్ సెక్రటరీ జేపీఎస్ నుంచి కనబట్ట జవాబుగా అనేది మీకు 85% అనేది మినిమం ఉండాలి. అంటే అంతకంటే పైన ఉంటే 100% ఉంటే హ్యాపీ. ఇది కంపల్సరీ 76% ఎనిమిది మొక్కలు ఎండాకాలం చేసి సర్వే చేయగలుగుతారా? అది ఇంపార్టెంట్. పెట్టడం ఇంపార్టెంట్ కాదు, ప్రతిదీ ఇంపార్టెంట్. ఇప్పుడు 3 నెలలు ఎండలే ఉంటాయి. మీరు వాటింగ్ చేయించి చేస్తారంటే నాకేం బాధ లేదు. ఇక్కడికి సర్వే చేసి పెట్టేస్తాను. బ్యాంక్ రోజు మీకు రాకపోతే చేయాలి, వాటింగ్ చేయండి. నెక్స్ట్ బయోఫెన్సింగ్ ప్లాంటేషన్లో మనకి 937 మొక్కలు నాటారు సార్. 638 కాబట్టి అది యాక్చువల్ ప్రింట్ రాకపోయి నేను తెలంగాణలో రాసిపెట్టి ఏదో మెజర్మెంట్ రాయడానికి చూస్తుంది బాగా. అందులో ఎంబీలో ఉన్న క్వాంటిటీ రాదు కాబట్టి సేమ్ రాయాలి. అందులో నెక్స్ట్ ఇష్యూ నెంబర్ కిలోమీటర్కి 400 మొక్కలతో వాచర్ రోజు ఉండాలి.
ఎస్టిమేట్ ప్రకారంగా గుడ్డిగా నువ్వు ఎంపీ రికార్డ్ చేసావా, లేకపోతే ఇంటెన్షనల్ చేసావా, లేకపోతే లేబర్ పేమెంట్ చేయడానికి చేసావా, నేను చేసావా ఇప్పుడు చెప్పండి. దీంట్లో మీరు అబ్జర్వ్ చేసిందని చెప్పండి. నెక్స్ట్ ఇక్కడ మనకి 19 పనులలో 12 పనులకి నేమ్ బోర్డ్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది సార్. మిగతా 7 పనులకు నేమ్ బోర్డ్స్ అనేది ఏర్పాటు చేయలేదు. నెక్స్ట్ ఇక్కడ వర్క్ సిఎస్ఏ ఆడిట్ అనేది సామాజిక తనిఖీ అనేది నిర్వహించలేదు సార్. ఫిఫ్త్ వన్ వచ్చేసి మనకి 9 వర్గంలో 2000 తీసుకోండి. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 19 మొక్కలు ఫిట్టింగ్ ప్లాంటింగ్ చేయడం జరిగింది సార్. హార్టికల్చర్లో భాగంగా ప్రస్తుతం వర్క్ సైట్లో అయితే 0 ఉన్నాయి సార్. ఇష్యూ నెంబర్ 20 సార్. మనకి 53 రోజుల పనికి గాను వాళ్ళు ఆజర్లు కొట్టివేయడం జరిగింది సార్. 24 డేస్కే పేమెంట్ చేసి లాస్ ఆఫ్ పేమెంట్ సార్. అంటే మనకు వాళ్ళు డోర్లో ఏం చెప్పలేదు సార్. వాళ్ళు వర్క్ చేశారని చెప్పారు. రికార్డ్ పరంగా మనం పెట్టడం జరిగింది సార్. నెక్స్ట్ 25 మనకి సంతకాలు తేడా సార్. ఒక వారం పేరు ముద్ర చేయడం జరిగింది, ఇంకో వారం పేరు రాయడం జరిగింది సార్. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 26 వచ్చేసి మనకి మస్టర్ యొక్క క్వాంటిటీ అనేది రాయాలి సార్. హార్టికల్చర్కి సంబంధించి అది రికార్డ్ చేయట్లేదు. ఇష్యూ నెంబర్ 27 వచ్చేసి మనకి అటెండెన్స్ లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. సంతకాలు ఉన్నాయి కానీ అటెండెన్స్ పడుతుంది లేదు సార్. పని చేసిన నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 28 వచ్చేసి మనకి రెవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 400 మొక్కలు ఫిట్టింగ్ ప్లాంటింగ్ చేయడం జరిగింది సార్. ప్రస్తుతం ఫీల్డ్లో 86 మొక్కలు ఉన్నాయి, మిగతా 329 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది సార్. అంటే చనిపోయిన తర్వాత పని చేయించాలి, అది కూడా తప్పాడు. ఏదైనా చెట్టు పెట్టి పట్టాలి. మనం సెలెక్ట్ చేయకపోతే కరెక్ట్ రోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. 400 మొక్కలు కిలోమీటర్కి పెట్టుకోవాలి. 400 మొక్కలు కరెక్ట్ చేయాలి. ఇన్వైరన్మెంట్ కాదా బతుకుందంటే అసలు ఏం చేయనట్లే కాదు. ఎందుకంటే రెవెన్యూ ప్లాంటేషన్ అందరికీ కూడా చెప్పేది, రెవెన్యూ ప్లాంటేషన్లో మొక్కలు ప్రకటిస్తేనే మీరు బాగా చేసేట్లేదు. ఎందుకంటే రెవెన్యూ ప్లాంటేషన్ అంటే 3 కిలోమీటర్ల మొక్కలు ఉంటాయి. గ్రామానికి పోతే అందంగా ఉంటుంది. చెట్లు పెరిగితే మనం చేసిన పని కనపడుతుంది. గుట్టల మీద పెట్టింది, అక్కడ పెట్టింది, కమ్యూనిటీలో పెట్టింది, స్కూల్లో పెట్టింది కనపడవాలి. రోడ్డుకి ఇరువైపులు నాటే మొక్కలు ఏ గ్రామ పంచాయతీ సెక్రటరీ కానీ, ఫీల్డ్ అసిస్టెంట్ కానీ, టెక్నికల్ అసిస్టెంట్ కానీ 100% శ్రద్ధ పెట్టి చేశారు. అక్కడ మనకి మంచి పేరు వస్తుంది. చూడటానికి కూడా రోడ్డు అందంగా కనపడుతుంది. మనం పెట్టేదానికి కూడా సాగుతుంది. కొంచెం రెక్టిఫై కావాలి. టోటల్ క్వాంటిటీ చేసినాం అంతే కదా. టోటల్ క్వాంటిటీ కూడా ఓన్లీ మెజర్మెంట్ అండ్ టాస్క్ సార్. రీమెజర్మెంట్ సార్. ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 31 సార్. ఇక్కడ రెవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 710 మొక్కలు ఫిట్టింగ్ ప్లాంటింగ్ చేయడం జరిగింది సార్. 710 ఫిట్టింగ్ చేశారు సార్. ప్లాంటింగ్ 474 చేశారు. 236 గుంతలు తీయడం జరిగింది కానీ ప్లాంటింగ్ చేయకపోవడం వల్ల అవి ప్రస్తుతం పూడ్చుకుపోయినాయి సార్. ప్రదేశాలు అయితే ఆనవాళ్ళు అయితే లేవు. ఫొటోస్ కూడా ఏం చూపించలేదు. 329 అనేది చనిపోవడం జరిగింది సార్. 20% నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 35 సార్. ఇది ఎంపీ క్యాలిక్యులేషన్ చేయడం జరిగింది.
డిఏ గారు కూడా గ్రామ సభకు వచ్చారు, చూసుకోవడం జరిగింది సార్. రికార్డ్ ప్రకారం వాస్తవాన్ని ఒప్పుకోవడం కూడా జరిగింది. ఎక్సెస్ ఇష్యూ నెంబర్ 30. అట్లాంటి ఉన్నప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు పంచాయత్ సెక్రటరీ ఫోటో తీసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ వాళ్ళ మీద అలిగేషన్ వస్తుంది, కొత్త వాళ్ళు కంపల్సరీ పార్టీ చేస్తారు, అది రాలేదంటారు. ఫోటో తీపెట్టుకుంటే చిత్తపల్లిలో జరిగింది, చిత్తపల్లి ఫోటో తీపెట్టారు. సర్పంచ్ పని చేసి ఫార్వర్డ్ పని చేసి సర్పంచ్ చేయకుండా లేదు. ప్రజాప్రతి కావచ్చు, ప్రజాప్రతి అనేది సర్పంచ్ జనాలు ఓటేషన్ చేశారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు మీద వాళ్ళు ఉంటారు, కొంచెం రిజర్వేషన్ వచ్చారు, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్. కాబట్టి ఆ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వచ్చే వాళ్ళకి అది పని చేసి వెళ్తే పని చేసుకోవచ్చు, తప్పేం లేదు. కాబట్టి చేయకుండా డబ్బులు పోతాం. గ్రామ పంచాయతీ మినిట్స్ రిజిస్టర్లో మన మాస్టర్లో సంతకాలు కూడా వెరిఫై చేశాం మేడం, అవి కూడా మ్యాచ్ కానీ ఇప్పుడు గారికి చెప్పాము, మనం టీఏ గారికి చెప్పాము, గ్రామ సభలో అందరికీ కూడా చెప్పాము. సర్పంచ్ గారు గ్రామ సభ పోతున్నాం గ్రామ సభ సర్పంచ్ గారు తనకు పదిహేక పథకం అవ్వదు, మ్యాచ్ కాలేదు అంటున్నాం. కమ్యూనిటీ వర్క్ అయింది ఆ కమ్యూనిటీ ఇష్యూ నెంబర్ 41 సార్. ఇక్కడ మనకి పాలపాటు రైతు పూడ్చుకోవడం జరిగింది సార్. 41 అయింది. అవును సార్. ఇది పాలపాటు పూడ్చుకోవడం జరిగింది సార్. మెజర్ వచ్చేసి 9,023 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. టోటల్ వచ్చేసి 13,86,900 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. దానికి సంబంధించిన రికార్డ్స్ అయితే ఇవ్వడం కనీస సౌకర్యాలు కూడా పంచాయత్ సెక్రటరీ రియల్ ఎస్టేట్ కనీస సౌకర్యాలు ఏముంటాయా? రియల్ ఎస్టేట్ మీరు పంచాయత్ సెక్రటరీ కనీస సౌకర్యాలు ఏముంటాయి? వాటర్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్. వెరీ గుడ్. కాబట్టి దీనికి సంబంధించి ఆల్ పంచాయత్ సెక్రటరీస్ ఈ మధ్యనే కొత్తగా జియో రావడం జరిగింది. డ్రింకింగ్ వాటర్ సంబంధించి స్టార్టింగ్లో వాళ్ళే రాగా సాఫ్ట్వేర్ ఉన్నప్పుడు వాళ్ళే 5 లీటర్లు పట్టుకోతే 5 రూపాయలు ఇచ్చేది మనం. ఇప్పుడు అట్లా కాదు. గ్రామ పంచాయతీ టెక్నికల్ ఎస్టేట్ చెప్పేది ఏంటంటే డ్రింకింగ్ వాటర్ సంబంధించి ఎస్టిమేట్లో ప్రొవిజన్ పెట్టుకోండి. ఇప్పుడు ఉంది ఆల్రెడీ. రావుకి సంబంధించి బేసిక్ సెక్రటరీ డబ్బులు ఇవ్వడానికి ప్రొవిజన్ ఉంది. ఆ ప్రొవిజన్ మీరు పెట్టుకోవాలి. గ్రామ పంచాయతీ నుంచి డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయాలి స్కానర్ ద్వారా. గ్రామ పంచాయతీ ఎన్ని ట్యాంక్ ఆల్రెడీ ఇచ్చిన జీవో ఎస్టిమేట్లో ప్రొవిజన్ పెట్టాలి. లేకపోతే టెక్నికల్ ఎస్టేట్ జీతం కలిగి కట్టిస్తారని చెప్తాను. మీరు ప్రొవిజన్ పెట్టుకోవాలి, గ్రామ పంచాయతీ ఇబ్బంది పెట్టదు. ప్రొవిజన్ మీరు పెట్టుకోవాలి, ఎస్టిమేట్లో గ్రామ పంచాయతీకి డబ్బులు కొట్టాలి. అది మీ బాధ్యత. ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత గ్రామ పంచాయతీ సెక్రటరీ. ఓకేనా? నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 11 సార్. డిమాండ్ తీసుకోవడం జరిగింది. నో డిమాండ్ అనేది తీసుకోలేదు. ఇష్యూ నెంబర్ 12 జాబ్ కార్డ్ అప్లికేషన్ ఉంది. 11 వచ్చేసి ప్లేసిక్స్ ఇవ్వడం జరిగింది. 14 వచ్చేసి 7 రిజిస్టర్లో 5 అప్లికేషన్లో ఉన్నాయి, 2 లేవు సార్. 15 వచ్చేసి పని జరుగుతున్నప్పుడు ఫోటో చూపించారు, మిగతా రకరకాల ఫోటోలు చూపించలేదు. 16 వచ్చేసి వర్క్ వెల్స్ నిర్వహించడం జరిగింది సార్. అన్ని రకాల డాక్యుమెంట్స్ అనేది నిర్వహించలేదు. ఇష్యూ నెంబర్ 17 వచ్చేసి ఎంబూకులలో రైతుల కూలీల సంతకాలు ఉన్నాయి సార్. 18 వచ్చేసి రోల్ కాల్ అనేది చేయలేదు సార్, ఏపీ గారు మాత్రమే చేయడం జరిగింది. 19 వచ్చేసి ఏసీ గారు చెక్ మెజర్ చేయడం జరిగింది సార్. 20 వచ్చేసి
మనకి 17 వర్కేట్లో 10 వర్కేట్లకు సంబంధించి 12-13 కాలమ్స్ అనేది రాయలేదు, మిగతా వాటికి రాయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 21 వచ్చేసి ఒకరికి సంబంధించిన సర్వేవల్ రిజిస్టర్ అనేది అప్డేషన్ చేయడం జరిగింది సార్. ఓకే, దీంట్లో బేసిక్ సిస్టంలో ప్రొఫెట్ ఆపరేటర్ గారు వెరీ గుడ్ అమ్మా, మీ దగ్గర బాగుంది. కొన్ని పండాల్లో బేసిక్స్ ఇవ్వట్లేదు, మంచి ప్రాక్టీస్లో కంటిన్యూ చేయండి. బేసిక్ ఇప్పుడు ఇచ్చినప్పుడే బేసిక్ డబ్బులు ఎన్ని పడితే తెలుస్తుంది. దాని ప్రకారం నెక్స్ట్ వీక్లో ఎన్హాన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది, పని పెంచడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ కంప్యూటర్ ఆపరేటర్ అప్రిషియేట్ చేస్తూ ఉన్నా. వేరే మండలాల్లో కొంత చేయట్లేదు, ఇద్దరు సిఓలు ఇక్కడ రైట్, ఇద్దరు కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. ఇద్దరు ఇస్తున్నా ఒకళ్ళు ఇస్తున్నారు రైట్, అది కూడా ఇద్దరు ఇవ్వాలి. ఇక్కడ బేసిక్ ఇచ్చినప్పుడే మనకు ఖచ్చితంగా బేసిక్ అమౌంట్ అడగడం జరుగుతున్నప్పుడు రైట్. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 29 సార్, ట్యాంకర్ పేమెంట్ అనేది నెలవారీగా కాకుండా ఒకే దగ్గర అన్ని నెలలకు సంబంధించి రికార్డ్ చేయడం జరిగింది సార్. ఇక్కడ టెక్నికల్ ఎస్పెక్ట్ ఎవ్రీ మంత్ చేయాలి ట్యాంకర్ పేమెంట్, అర్థమైందా? ఒకవేళ మీకు ఇస్తే తీసుకోకపోవచ్చు, రికార్డ్ చేసి పడేది. మనకి ఎన్ఐసీలో ఏముందంటే నెక్స్ట్ పేమెంట్ ఒకటి కాకపోతే నెక్స్ట్ ఇచ్చేటువంటి దాంట్లో ఆ పేమెంట్ అయితే అప్పుడు రుణం తీసుకోవచ్చు. అంత మాత్రం చేస్తే మీరు ఒక్కసారి 6 నెలలు రాస్తారని లేదు, ఏ నెల కాదు రాసిపెట్టే ఇప్పుడు నెక్స్ట్ 30 కూడా సేమ్ సార్, అది వర్కెట్ వారికి రాయడం జరిగింది. 31 వచ్చేసి సత్కాల లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది. పుష్పాబాబులు వచ్చిందా 33 కానీ నెక్స్ట్ దాని కూడా సేమ్ సార్, 33 కూడా సేమ్ సార్, పాస్ అవడం లేకుండా పేమెంట్ చేసిండు. నెక్స్ట్ కూడా సేమ్ సార్, ఎవెన్యూ ప్లాంటేషన్ 17 మొక్కలకి ఇప్పించేస్తాం. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 38 సార్, మనకు పిఆర్ఐ కార్డ్ అనేది కనుక్కుంటుందని ఇవ్వలేదు సార్. నెక్స్ట్ 39 ఫస్ట్ క్లోజ్ చేసిన తర్వాత 6 మందికి ఆథరైజ్ పేమెంట్ చేసాం. పనిచేసిన మంది ఈ గ్రామ సమాచారం ఇంతే సార్, థ్యాంక్ యూ. ఇక్కడ కూలీలకు వేతనాలు 3 లక్షలు. రిజిస్టర్స్ అప్డేషన్ లేవు సార్, మిగతా అన్నీ ఉంటాయి. తర్వాత 17 వచ్చేసి 18 ముందు ఫోటో ఇవ్వలేదు సార్, 18 ఫోటో ఇచ్చారు, మిగతా 2 ఇవ్వలేదు. 18 వచ్చేసి 11 వర్క్లో వర్క్ ఫైల్స్ నిర్వహించారు సార్, అన్ని రకాల డాక్యుమెంట్స్ అనేది పెట్టలేదు. 19 వచ్చేసి ఎంపికలలో రైతులు కూలీల సత్తా తీసుకోవడం జరిగింది సార్. 20 వచ్చేసి ఏపీఓ గారు రోల్ ప్లాన్ చేయడం జరిగింది. 21 వచ్చేసి ఈసీ గారు చెక్ మెజర్ చేయడం జరిగింది సార్. 22 వచ్చేసి 12-13 కాలమ్స్ అనేది పూర్తి స్థాయిలో రాయడం లేదు. 23 వచ్చేసి మొక్కలకు సర్వే రిజిస్టర్ అనేది అప్డేషన్ చేయడం జరిగింది సార్. అప్డేట్ చేయండి. జాబ్ కార్డు డిమాండ్ రిజిస్టర్ సార్, ఒకటి జాబ్ కార్డు మినిట్స్ రిజిస్టర్ సార్, సారీ మినిట్స్ రిజిస్టర్ ఒకటి, జాబ్ కార్డు రిజిస్టర్లో పార్ట్ బి రాయాలి సార్. నెక్స్ట్ మనకి ఫిర్యాదుల రిజిస్టర్ సార్. ఓకే ఓకే సార్, పక్కన రాసేపు డీటెయిల్. నెక్స్ట్ ఇష్యూ ఇన్ఫర్మేషన్ సార్. 10th one వచ్చేసి మనకి ఇది వర్క్ సైట్ ఫెసిలిటీస్ కల్పించట్లేదని గుర్తించడం జరిగింది సార్. ప్రజెంట్ ప్రస్తుతం వర్క్ సైట్ అయితే లేవు సార్. అక్టోబర్
అక్టోబర్ 2022 వరకు వాచా మాడించాం సార్. ఎవరైనా కాంట్రాక్టర్ నెంబర్ ఆఫ్ డేస్ తగ్గిపోతాయి. నెక్స్ట్ ఎక్సలెంట్ చేస్తారు అక్కడ ఇష్యూ నెంబర్ 29. కాబట్టి పిఆర్ రికార్డు తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. ఈ గ్రామ సమాచారం ఇస్తే సార్. థ్యాంక్ యూ. జాబ్ కార్డ్ లైన్కి వెళ్ళమ్మా. లైన్ చెప్పి చెప్పండి. ఇన్ఫర్మేషన్ కదా. రామకృష్ణ 18-19 కాలంలోనే అతను సొంతంగా నేమ్ బోర్డ్స్ అనేది కట్టించడం జరిగింది. ఆ నేమ్ బోర్డ్స్కి పేమెంట్ అనేది రాలేదు, పిల్లలకు పోవడం జరిగింది. ఫోన్ రాలేదని పెట్టారా? మీరు కూడా చేశారా? ఐడి క్లోజ్ అయిందా? ఎందుకు పేమెంట్ చేయలేకపోతే? చేసాం సార్. ఐడి మనం క్లోజ్ చేసి పేమెంట్ చేసిన వాళ్ళు పట్టించిన అన్ని ట్రైన్ ఒక ఐడి ఆగిపోయింది సార్. మీరు పెట్టచ్చు కదా, ఐడి ఓపెన్ చేయడానికి పెట్టచ్చు కదా. క్లోజ్ అయ్యింది కదా. రైతుల కూలీల సహకారాన్ని ఇన్కంప్లీట్ గవర్నమెంట్ గుర్తించాం. తర్వాత 15 సంవత్సరం చేసి రోడ్కార్ అనేది జరగట్లేదు గుర్తించాం. తర్వాత ఈసీ సైట్ మీద కూడా ఇన్కంప్లీట్ గవర్నమెంట్ గుర్తించడం జరిగింది. 1912 కాలంలో ఒక 9 ఎన్నికలలో నిర్మాణంగా గుర్తించడం జరిగింది. తర్వాత 20 అంశాలు చేసి సర్వే చేసి నిర్వహించాలని గుర్తించడం జరిగింది. సైడ్లో 12 కాలాలు అన్ని ఐడీస్ వచ్చేసి రోజువారీ నివాసం ఎవరూ లేదు. 22 ప్యానల్ రూల్స్ లేవు. 23 అంశాలు సిటిజన్స్ యాక్ట్ లేదు. 24 అంశాలు చేసి రైతుల నుంచి ఉమ్మడి పనులకు సంబంధించి, తర్వాత 20 అంశాలు చేసి 4 పనులకు సంబంధించి 8 ప్లాన్ చేశారు. 4,22 రాష్ట్రంలో 4,9 మాత్రం సరిపడుతుంది సార్. 4,22 కమ్యూనిటీ మన ఫీల్డ్ చూడడానికి రాదు. ఎందుకు రాదంటే ఆల్రెడీ దాన్ని పంట వేసినట్టు పని చేసినట్టు రాదు. కానీ మీరు పని చేసినటువంటి ఏరియా కొలిసారు. వచ్చినప్పుడు ఆ కొత్త ప్రకారంగా ఉన్నటువంటి ఫీల్డ్ మీరు ఎంబీ రికార్డ్ ప్రకారం వాళ్ళు చెప్పేది ఇప్పుడు ఫీల్డ్ ప్రకారం చెప్తలే వాళ్ళు. ఎంబీ రికార్డులో ఉన్నటువంటి పొరపాటు చెప్తా ఉన్నారు. నేను చెప్పిన మాట అర్థం కాలేదు. టెక్నికల్ సెట్టింగ్ అర్థమైందా? ఫీల్డ్ ప్రకారంగా ఉన్నటువంటి దాని ప్రకారంగా ఆల్రెడీ పంట వేసింది. అక్కడ పంట వేసిందంటే ఫీల్డ్ అయితే ఆడిపోదు. పొడవు మెడల్కి కొడితే ఆటోమేటిక్గా టోటల్ ఏరియా ఆఫ్ ది ఏరియా వస్తుంది. వాళ్ళు క్వశ్చన్ చేసేది మీ రికార్డ్ ప్రకారంగా క్వశ్చన్ చేస్తుంది. వాళ్ళు రికార్డ్ ప్రకారంగా ఉన్న మెజర్మెంట్, ఫీల్డ్లో ఉన్నటువంటి మెజర్మెంట్ డీవియేషన్ ఉన్నంత వాళ్ళు అది ఎవరు చూపించారని అడుగుతున్నారు. మెజర్మెంట్ నువ్వు మెజర్మెంట్ తీసుకుని నువ్వేనా కాదు. మేడ్ ఉంటే మేడ్ సహాయం చేస్తాడు అంతే. మెజర్మెంట్ తీసుకోవాల్సిన నువ్వు మెజర్మెంట్ తీసుకున్నప్పుడు పొడవు ఇంటూ మెడల్ ఇంటూ పొడవు ఏరియాకి నువ్వు ఎంబీలో రాసిన దానికి ఫీల్డ్ ప్రకారం కరెక్ట్ ఉందా లేకపోతే టేబుల్ వర్క్ చేసావా? లేదు సార్, ఫీల్డ్ వర్క్ చేసావు.
ఇటు చేస్తే గొడవ వేయడంలో తేడా ఎందుకు వస్తుంది? వాళ్ళు చూపించినప్పుడు నువ్వన్న మరి పోయి నువ్వు చూసుకోవచ్చు కదా. డివేషన్ వచ్చినప్పుడు వాళ్ళు టెక్నికల్ ఎక్కడ చెప్తారు, వాళ్ళు డిఆర్పి చెప్తారు. ఓకే, నేనే కొంచెం చెప్తాను, ఇంతకు నేను చేస్తున్నాను. నీ ప్రకారంగా వాళ్ళ ఏదైనా డివేషన్ వచ్చింది, నీ ప్రకారంగా ఇంత క్వాంటిటీ ఉంది, పొడవు ఇంత పడాలి ఎంత, వాళ్ళ డివేషన్ వస్తే డిఆర్పీలో చెప్తారు. అప్పుడు ఫీల్డ్లో పోయి వాటర్ గేమ్స్తో చూపించాలి కదా. మిగతా కాడ ఏ ప్రాబ్లం రాలేదు కాబట్టి ప్రాబ్లం వచ్చేటట్టు నువ్వు పోవాలి కదా. నీ ప్రకారం ప్రాబ్లం మరి కట్టాల్సి నువ్వే కట్టాలి. ఇప్పుడు బేసిక్గా డబ్బులు వెళ్ళిపోతుంది కాక నీ ఖాతాలో నీ జేబులో కానీ అప్పు జేబులో కానీ బేసిక్గా వెళ్ళిపోయింది డబ్బులు నా దగ్గర. కాకపోతే మెజర్మెంట్ చూసుకోవాల్సిన బాధ్యత నీకే కదా. ఎందుకు చూపించడం మరి డివేట్ వచ్చిన డిఆర్పీ నువ్వు ఫోన్ చేసావా? అదే అది ఇప్పుడు చెప్పుకోలేదు. ఇంకా అవకాశం వస్తుంది సార్. ఫస్ట్ ఫీల్డ్ స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ ఎక్కడ చేశారని చెప్పి అయితే ఇదే లొకేషన్ చెప్పింది, అదే లొకేషన్ పోల్చాను. పోల్చిన తర్వాత తేడా వస్తుందన్న తర్వాత ఫోన్ చేశాను. ఈ మేడం గారికి అర్థం కావట్లేదు, ఏం తెలియట్లేదు, తేడా వచ్చిందనే లేదు నేను చెప్పాను కానీ ఒక లెటర్ రాసిచ్చారు. మొత్తం మెజర్మెంట్ షెల్లో పెట్టుకున్నారు, పెద్ద చెప్తున్నారు దాని ప్రకారం. తర్వాత ఇక్కడ అసలు ఇంకా ఏదైతే ఉందని మళ్ళీ చెప్పారు. ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి అన్నారు. సార్ అయినప్పుడు కొంత మళ్ళీ కొంచెం పోలేకపోయాను. వీళ్ళు రైతున్నారు, ఇక్కడ నుంచి నేను చేసిన ఫీల్డ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వాళ్ళు చెప్పారు. అవునని వాళ్ళు ఒప్పుకున్నారు. ఇక బయట చేయని ఫీల్డ్ చూపించడానికి సాధ్యపడలేదు. అంటే చేసింది కొలిస్తే ఫీల్డ్ మీద ఇప్పుడు పొడవు ఇంటి వెడల్పై మారదు కదా. వైట్స్ గురించి మాట్లాడేవాళ్ళు, డీవేషన్ కూడా వైట్స్ గురించి కాదు కదా. పొడవు ఇంటి వెడల్పు యాక్చువల్గా 1 ఎకరంలో నువ్వు చేస్తావు. నువ్వు రికార్డ్ చేసింది ఎకరంలో రికార్డ్ చేస్తావు, ఆడుంది ఎకరం మాత్రమే. అది కూడా సోయి లేకుండా రికార్డ్ చేసింది ఎక్కడ రాసేదైనా వాళ్ళు చెప్పేది ఎస్టిమేషన్ కాదు, ఫీల్డ్ ప్రకారంగా. ఫీల్డ్ ప్రకారంగా కట్టడానికి 4040 చదరపు ఫీల్డ్. ఈ 4040 ఫీల్డ్ ఎస్టిమేషన్ చేసిన మాటో మీరు ఎక్కడైతే వర్క్ లేదు ఆ వర్క్ చేసిన మీరు ఏమి రికార్డ్ చేసింది. దాని ప్రకారం మీరు ఫిలర్స్కి ఎన్ని మీటర్లు పడవు ఎన్ని మీటర్లు రాసిచ్చారు. కానీ మీరు రాసిన ప్రకారం కూడా ఆ సైట్లో నాకు చూపించలేదు అనుకున్నాం. ఎంఈ ప్రకారం కూడా చూపించిన ఫీల్డ్లో కన్ఫ్యూజ్ అయినప్పుడు నువ్వేం చేయాలి? అక్కడ పనిచేసింది ల్యాండ్ డెవలప్మెంట్ సంబంధించి 2 వరకు ఏడా 3 4 37 38 4 లిమిటెడ్ తేడా వస్తుందని తెలుసు. నువ్వు సోయిల్ నోట్ ఏం చేయాలంటే ఎక్కడ తీసుకోవాలి, పోవాలి, చూపించుకోవాలి, టోటల్ కంప్లీట్ చేసుకొని వాళ్ళతోని ఈ పొడవు ఇంత వెడల్పు ఇంత టోటల్ ప్రకారం ఎంబీ ప్రకారం ఇంత ఫీల్డ్ ఎంత ఉందని చూపించాలి. అప్పుడు మనం పట్టి పట్టకుంటాం, రాసిన తర్వాత మళ్ళీ బాధపడతాం. ఎంబీ ప్రకారం ఎంత ఉంది? ఎంబీ ఇవ్వండి. పార్టీ కానీ విధాలు మేము ఎంపీ చేస్తాం. మాత్రమే కన్నేటిగా రికార్డ్ చేసి 40 గంటలకి పాలిథిన్ బ్యాగ్స్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, సీడ్స్ కానీ, ఫీడింగ్ కానీ, షిఫ్టింగ్, గ్రేడింగ్, తర్వాత మొత్తం కూడా అన్నింటికీ 40 గంటలకి పేమెంట్ చేయడం జరిగింది. అంటే అలాగే పేమెంట్ చేసి అర్థమైంది. నెక్స్ట్ 38 మనం వచ్చారు, ఎంపీ వచ్చారా? సార్ ఇక్కడ 20 బెడ్స్ సంబంధించి ఫారెస్ట్ నర్సరీ సంబంధించి 16 to 8 బ్యాగ్స్ సంబంధించి దాన్ని కన్వర్షన్ చేసి 9th లెవెల్ మార్చినప్పుడు ఆ ఒక మట్టి సంబంధించినటువంటి గ్యాస్ అనేది వైట్స్ చేయకుండానే టోటల్గా పేమెంట్ చేయడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్. జాబ్ కార్డు ఎందుకు ఇవ్వలేదు? నువ్వు జాబ్ కార్డు ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళు పెట్టిన వాళ్ళు లేదా?
ఏ పేరు అంటే కాపు లక్ష్మయ్య ఉందా? లక్ష్మయ్య లక్ష్మమ్మ బేసిక్గా పనిచేస్తే జాబ్ యాక్ట్లో ఉండదు. యాక్ట్లో పనిచేస్తే యాక్ట్లో ఉండదు. ఇప్పుడు ఆమె పని చేయలేదు అంటే యాక్ట్లో ఉండదు. అంటే జాబ్ ఏంటంటే కదా వీటికి జాబ్ యాక్ట్లో ఉందా లేదా? యాక్టివ్లో చేయొచ్చు. యాక్టివ్ సజాబ్ యాక్టివ్ చేయొచ్చు, జాబ్ కార్డు ఇవ్వచ్చు. యాక్టివ్ ఏదో చేయించండి. యాక్టివేషన్ పేమెంట్ రాలేదే రాజేశారా? దాంట్లో ఎక్కడ లిస్ట్ ఆఫ్ బాక్స్లో కూడా పేమెంట్ అయినట్టు రాలేదా? ఇప్పుడు వాడు నోట్ చేసుకొని పే చేసి పనిచేసి రాజేశ్వరి రాలేదు డబ్బులు పేమెంట్ చేసినప్పుడు ఈ డేట్లో పనిచేసి పేమెంట్ కాదు. నెక్స్ట్ డేట్లో పనిచేసిన వెంటనే ఎలక్షన్ రాయాలి మీరు ఏ లొకేషన్ అయితే మొక్కలు పెట్టారో ఆ లొకేషన్లో సెక్రటరీ ఏమవుతుందంటే మనం పేమెంట్ ఇచ్చినా వాళ్ళు నేనే చూడాలి కాబట్టి పర్సనల్ తీసుకుంటారు. ఆ పర్సనల్ వాళ్ళు రాస్తారు కానీ ఫీలో వాళ్ళు తను ఉండవు. అప్పుడు మీరు ఏం చేయాలి? ఫీలో లెక్క పెట్టి అన్ని మొక్కలు మీరు ఎంపీలు కట్టేస్తారు. మరి దానికి వ్యత్యాసం ఉండదు కదా. ఎంపీలను సరే రాకుండా
ऑलरेडी आ गया ओके ये ऑब्जर्वेशन क्वालिटी ग्रुप के लीडर एप्पल क्वालिटी आ गया कैसे ये लोगों ने सवाल उठाया तो पंजी डब्ल्यू को के एनएमएस को आप पेट्रोल मार स्टार्ट आप बारे होती కానీ వాళ్ళకి పేమెంట్ కూడా పని చేయండి క్వాలిటీ మొత్తం పోయింది గ్లూకోజ్ క్వాలిటీ పోయింది క్వాలిటీ కూడా లాస్ అయితే కదా బేసికల్ ఎనర్జీ తాపంలో 30% లాస్ అయితే ఇది వాళ్ళకి సంబంధించి కోడ్ ప్రకారం పోయింది మన బేసికల్ డబ్బులు పోలేదు కదా అది ఇంపార్టెంట్ అదే నేను అదే అనుకుంటున్నాను ఇది రావాలా ప్రకారం రికార్డ్ చేద్దామా అదే మీది ఒక పెట్టే బాగా ఇది సంబంధించే బాగా ఇది రికార్డ్ చేసే బాగా వాటిలో వాటిని ప్రత్యేకించుకోవాలి సంబంధించి మొత్తం 354 కంపెనీలు ఇవ్వడం జరిగింది సార్ వీళ్ళందరూ 240 మిగతా 110 మాకు చనిపోవడం జరిగింది చనిపోయిన వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ ఇదే ఇస్తారు కోరి కట్టడానికి అవసరం ఉన్నప్పుడు దానివల్ల మనకి క్లియర్గా లేదు మీరు ఏం కావాలంటే సార్ మీకు ఇస్తే పోస్ట్కి కావాలంటే నెంబర్ 13 సార్ 2 రోజులకు సంబంధించి 18 రోజుల సంబంధించి 3 కాకుండా చూపించాలని 300 చూపించలేదు సార్ ఇష్యూ నెంబర్ 14 సార్ వర్క్ నిర్వహించడం జరిగిందని గుడ్ టాబ్లెట్స్ లేవు సార్ ఇష్యూ నెంబర్ 15 సార్ నాకు వర్గానికి సంబంధించి రైతుల సంస్థ తీసుకోవడం లేదు సార్ ఇష్యూ నెంబర్ 16 సార్ రోల్కారాన్ని పూర్తి చేయడం లేదు సార్ ఇష్యూ నెంబర్ 17 సార్ రిస్క్గా చెక్ చేయడం జరిగింది సార్ ఇష్యూ నెంబర్ 18 సార్ 12 కాపు రాయడం జరిగింది ఇష్యూ నెంబర్ 19 సార్ చేయడం జరిగింది సార్ कंप्यूटर ऑपरेटर हो गया कितना जीबी ये वाला काम नहीं है बार-बार इधर बैठे होते एक्सपर्ट वाली इससे में नंबर 2 इधर से वो रजिस्टर होता है ये नंबर 3 वर्क फाइल ಇದೆ ना अभी गवर्नमेंट करता है आर्टिकल प्लांटेशन पर संबंधी రైతు అంగీకార పత్రాలు పట్టా పాస్ జిరాక్స్ ఇవ్వలేస్తారు నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 24 సార్ 24 ఈ పంచాయతీ రాజ్ సంబంధించి రికార్డ్స్ ఇవ్వలేదు సార్ మాస్టర్ క్లాస్ సార్ ఫస్ట్ ఫ్లోర్ అవును సార్ ఫ్లోర్ రేంజ్ చెప్పారు
డీటెయిల్స్ అంతా డీటెయిల్స్ తీసుకుంటాను ఒక జాబ్ కార్డ్ కాంపిటీషన్ లేదు సార్. క్వశ్చన్ నెంబర్ 14 సార్, వారం వేదన సేదన ఇవ్వడం లేదు. క్వశ్చన్ నెంబర్ 15 తనిఖీ బృందానికి ఏ ఒక్క రిజిస్టర్ కూడా సబ్మిట్ చేయలేదు సార్. క్వశ్చన్ నెంబర్ 16 సార్, ఒక రకం 2 రకాల ఫోటోలు ఇచ్చాము, ఒక రకం ఫోటోలు ఇవ్వలేదు. క్వశ్చన్ నెంబర్ 17 సార్, వర్క్ ఫైల్ సర్వీస్ చేయడం అన్ని రకాల డాక్యుమెంట్స్ లేవు. క్వశ్చన్ నెంబర్ 18 సార్, రైతు కూడా సంతకం తీసుకోవడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 18 సార్, రూల్ కాల్ చేయడం లేదు. క్వశ్చన్ నెంబర్ 20 సార్, ఈసీ చెక్ చేయడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 21 సార్, 12 పౌండ్ల కాలం రాయడం లేదు. క్వశ్చన్ నెంబర్ 22 సార్, సర్వే డిస్క్ అనేది తనిఖీ బృందానికి ఇవ్వలేదు. పంచాయత్ సెక్రటరీ పార్లమెంట్ సెక్రటరీ ఎస్టిమేషన్ సంబంధించి సంబంధిత అధికారుల సంతకాలు లేదు ఎస్టిమేషన్లో. ఇష్యూ నెంబర్ 30 సార్, ఎవెంట్ ప్లాంటేషన్ సంబంధించి
క్వశ్చన్ నెంబర్ 30 సార్. ఎవెన్యూ ప్లాంటర్స్ సంబంధించిన వర్క్ అయిన నందు 750 మొక్కలు ఉన్నాయి సార్. వీటిలోకి లెక్కిస్తే 470 మొక్కలు మాత్రం బతుకున్నాయి. మిగిలిన 290 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. సార్ బయోఫెన్సింగ్ సంబంధించి 240 మొక్కలు 300 మొక్కలు నాటినట్లు ఎంపీనది కాలేదు. వీటిలోకి లెక్కిస్తే 90 మొక్కలు మాత్రమే బతుకున్నాయి సార్. మిగిలిన మొక్కలు మాత్రం చనిపోవడం జరిగింది సార్. అవి కూడా హార్టికల్చర్ ప్లాంటేషన్ సంబంధించి 300 మొక్కలు నాటిన రకాలు కదా వీళ్ళకి లెక్క మొక్కలు మొక్కలు అయిపోయింది సార్. విషయం పార్టీ సార్ 2 వరకైనా ముందు 19 రోజులు పనిచేసినట్టు ఉంది కానీ ఆదివారం కాకుండా ఆదివారం పని చేయకుండా పేమెంట్ అయిపోయింది. రోజులు పని చేయడం లేదు సార్. ఆదివారం పని చేస్తే పని చేయడం లేదు. కాబట్టి సండే కొట్టబట్టి అక్కడ క్లోజ్ అయిపోతుంది. మనం కూడా డోర్ టు వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు అదే దీంట్లో 3 రకాల ఇష్యూస్ ఉన్నాయి. అప్లికేషన్ ఉన్నాయి, లేకుండా అంతా అప్లికేషన్ ఉన్నాయి సార్. గతంలో స్టార్టింగ్లో జేపీసీ నుంచి పిఎస్ఆర్ చేయలేదా రియల్ ఎస్టేట్ సైకిల్ పోతే వదిలేశారు. రియల్ ఎస్టేట్ సైకిల్ పోతే వదిలేశారు. లేదు కాబట్టి చేయమన్నారు. ఇంకా వాళ్ళే చేస్తారు. చూపించారు. విషయం 15 సార్ వర్క్ ఫైల్స్ నిర్మించిన అందులో అన్ని రకాల డాక్యుమెంట్స్ లేదు సార్. విషయం 16 సార్ టూరిజం తీసుకోవడం లేదు. విషయం 15 సార్ రోడ్లు చేయలేదు. విషయం 18 సార్ వేజ్ పేమెంట్ సంబంధించి ఇంప్లిమెంట్ చేయలేదు. విషయం 19 సార్ 12 కాలం రాయలేదు. విషయం 20 సార్ సర్వేషన్ అనేది పూర్తి సార్ అప్డేషన్ చేస్తారు. 3 ఫోటోలు పెట్టుకున్నాం అప్రిషియేట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఎవరు ఒక ఫోటో పెట్టారు, వర్క్ ఫైల్ పెట్టారు. 3 ఫోటోలు పెట్టావా ఇది చెప్పే పెట్టారు. గ్రామాలకు అక్కడక్కడ కనపడతా ఉంది. చేయలేదు కాబట్టి చూపించి మిగతా అన్ని గ్రామాలు చేయలేదు చెప్పారు. ఇక్కడ చేయలేదని చెప్పారు. దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఎస్టిమేషన్ పైన అధికార సంస్థ లేదు సార్. ఏమి ఉండాలి, మీద టీఏ ఉండాలి, ఈసీ ఉండాలి, ఏపీఓ ఉండాలి, ఎప్పుడో ఉండాలి. విషయం 26 రొట్టెకి సంబంధించి 720 మొక్కలు ఎంబీ రికార్డు ఉంది కానీ వీటికి లెక్కిస్తే 655 మొక్కలు ఉన్నాయి. మిగిలిన 64 మొక్కలు చనిపోవడం సార్. 185%, 98% బాగుంది. ఇది మాత్రం తగ్గించాలి. ఇప్పుడు విషయం 27 సార్ కంప్యూటర్ ప్లాంటేషన్ సంబంధించి 450 మొక్కలు 86% ఉంది. బ్యాలెన్స్ చేయాలి. విషయం 28
గుంతలు 74 గుంతలు ఏదో జరిగిందంటే ఫీట్ ఉందా గుంతలే ఆందోళన చేస్తారు ఏమైంది పోలీసు ఇవ్వండి ఎప్పుడు పోలీసు ఇంట్లోనే ఇక్కడ మన గవర్నమెంట్లో 4,800 రూపాయలు ఇస్తే కృష్ణ 29 సార్ లైన్ ప్రాబ్లం మీద సొంత బిజినెస్ పెట్టుకొని చేయడం సార్ లైన్ కార్డ్ అవును సార్ కాన్ఫిడెంట్ ఇన్ఫర్మేషన్ సార్ కృష్ణ అదే సార్ అండ్ సార్ ఫ్యూచర్ కార్డ్ బుక్స్ అప్లై చేసుకోవడం లేదు సార్ ఎంతమంది 6 మెంబర్స్ సార్ ఎన్నికల మీద జాబ్ కార్డు ఎంత సెక్రటరీ శ్రీకి ఒకటి వాళ్ళకి ఎన్ని పెట్టారు మీరు అవ్వలేదా ఆరు తీయలేదు ಎಷ್ಟು పెట్టలేదు న్యూ జాబ్ కార్డు అవును సార్ శ్రీశైలం శిరీష లక్ష్మమ్మ లత మహేష్ రాయ్ చేయాలి జాబ్ కార్డ్ యాడింగ్ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఒక్కరు అవును సార్ కృష్ణ నెంబర్ 12 సార్ పెండింగ్ పేమెంట్ సార్ నేను ప్లాన్ టెస్ట్ చేసుకోవడం జరిగింది పేమెంట్ అనేది ఇవ్వలేదు వాట్సాప్ పేమెంట్ మాకు చేయడం జరుగుతుంది ఏ పని చేస్తే ప్లాంటింగ్ అనేది పేమెంట్ ఇవ్వడం సార్ ప్లాంటింగ్ సంబంధించి ఓవర్ ర్యాపింగ్ అయిందా రెండిట్లో పని చేసిందా కాదు సార్ లేదు సార్ ఇది ఫిట్టింగ్ ప్లాంటింగ్ యాక్చువల్గా మనం బెనిఫిషియర్కి పేమెంట్ చేయాలి సార్ ఫిట్టింగ్ ప్లాంటింగ్ చేయకుండానే డైరెక్ట్ వాచర్ ఆర్డర్ అనేది వెళ్ళిపోతుంది ఆయన ఫిట్టింగ్ ప్లాంటింగ్ పేమెంట్ కావాలని చెప్పి వాడికి అర్థమైంది ఫిట్టింగ్ ప్లాంటింగ్ చేస్తుంటే బేసిక్గా పని చేశాడు వాచర్ చేస్తున్నట్టే వాచర్ కింద పేమెంట్ చేసినట్టే ఓవర్లాప్ అయిందని అడుగుతున్నా అది నేను అవును సార్ ఓవర్లాపింగ్ అయ్యి ఉంటుంది అంటున్నాను ఓకే ఓకే సార్ రైట్ ఓవర్లాపింగ్ ఉండడానికి లేదు రైట్ నెక్స్ట్ 13 డిమాండ్ నోటిఫికేషన్ తీసుకోవాలి సార్ నెక్స్ట్ సార్ జాబ్ కార్డ్ అప్లికేషన్ అనేది చేయలేదు సార్ 2023లో ఉంది సార్ జాబ్ కార్డ్ అప్లికేషన్ అనేది బాగా చేయలేదు ఓకే పంచాయతీ సెక్రటరీ చేయలేదు విలేజ్ సెక్రటరీ ఎన్ని చేసాము ఎన్ని కావాలి ఒకటి ఇప్పుడు ఫిట్టింగ్ పెడతారు నెక్స్ట్ కృష్ణ 15 సార్ వారం 8% కృష్ణ 15 16 సార్ అప్లికేషన్ కృష్ణ 17 సార్ ఒకటే గ్రామంలో చేయకపోతే ఎట్లా మనం చేయాలి బాగా నేను చేయాలి బాగా అయింది ఇంకేంటి చేయలేదు కాబట్టి రాసింది నేనే అనుకోలేదు అది క్లియర్ అయిన తర్వాత మీరు జీతం పెట్టండి రైట్ నెక్స్ట్ ఒక గ్రామంలో చేయకపోతే కృష్ణ 17 సార్ 3 రకాల ఫోటోస్ చూపించడం జరిగింది సార్ కృష్ణ 16 సార్ ఒక పర్సన్ ఇవ్వడం జరిగింది నాకు అన్ని రకాల డాక్యుమెంట్స్ లేవు సార్ కృష్ణ 19 సార్ రైతు పోలీస్ సంతకాలు లేవు సార్ కృష్ణ 20 సార్ రూల్ కాల్ చేయడం లేదు కృష్ణ 21 సార్ ఏజ్ పేమెంట్ సంబంధించి ఈసీ చెక్ చేయలేదు సార్ కృష్ణ 20 సార్ 12,000 కాలం రాయడం జరిగింది సార్ కృష్ణ 23 సార్ సర్వే పొజిషన్ అనేది అప్డేషన్లో లేదు సార్ 34 సిద్ధ చార్ట్ గ్రామ పంచాయతీలో లేదు సార్ 25 సార్ రోజుగట్టి వస్తున్నారు లేదు సార్ 26 ఇన్పుట్ డేటా షీట్ సార్ 27 ప్రొటెక్షన్ డీటెయిల్స్ సార్ 28 రైతు అంగీకార పత్రాలు సార్ 29 డిస్ట్రిబ్యూషన్ జారీ చేసుకున్న సంతకాలు లేదు సార్ 30 సార్ రెవెన్యూ ట్రాన్సాక్షన్ సంబంధించి మొక్కలు 29 ఏంటమ్మా ఇది ఎస్టిమేషన్ మీద సంతకాలు రైట్ విషయంలో 30 సార్ రెవెన్యూ ట్రాన్సాక్షన్ సంబంధించి 1000 మొక్కలు నాటడానికి వీళ్ళు 600 60% వరకు ఎంత అర్థమైంది రిలీజ్ చేస్తారు కృష్ణ 30 సార్ వన్ ట్రాన్సాక్షన్ సంబంధించి 300 మొక్కలకి 286 మొక్కలు వస్తుంది మిగిలిన 14 మొక్కలు నింపడం జరిగింది సార్ వెరీ గుడ్ ఎందుకంటే బాగా వస్తున్నాయి పర్మనెంట్ 90% కూడా చాలా ఆశ్చర్యం మ్యూజిక్ ప్లాంట్ బాగా పెట్టారు కారణం రైతు ఇంట్రెస్ట్ మనం ఇంట్రెస్ట్
రైతు పోసుకుంటారు కావాలి వాచకపోతే ఆయనే పోతుంటాడు వాడి ప్లాంటేషన్ పోతుంది కెనాల్ పంట కెనాల్ పెట్టలే వాడి ప్లాంటేషన్ వాటి ప్లాంటేషన్ అధికారం నాకు ఆశ్చర్యం వచ్చింది కెనాల్ పంట ఆయన కెనాల్ తర్వాత రాసుకాడు వాటి ప్లాంటేషన్ అయితే అంత ఆశ్చర్యం వచ్చింది నెంబర్ 32 సార్ మార్కెట్ ప్లాన్ నుంచి ఎంబీడీ 4 ఫీల్డ్ ప్రకటించిన 278 మొత్తం వస్తుంది 69% ఓన్లీ కాంట్రాక్ట్ ఎక్కబడాలి ఎక్కడ మనం ఎక్కడ దీంతో అడగా విషయం సత్యది సార్ 640 మొత్తం వరకు ఎంబీడీ రికార్డ్ కానీ మొత్తం సరిపోతుంది సార్ 100% క్లోజ్ అయిపోయింది అవును సార్ రైతు మళ్ళీ కోర్టు చేయాలి రేపు వర్షాకాలంలో మళ్ళీ పెట్టాలి నోటీస్ ఇవ్వండి లక్ష్మణ్ అనే వ్యక్తి పిఎస్ రేఖ మాట్లాడితే అర్థం కావట్లేదు కూడా పూర్తి స్థాయిలో అప్డేట్ చేయట్లేదు ఎక్కువగా ఉన్నాడు కూడా వెంటమ్మ సుజాత పూలమ్మ అందరికీ రైట్ నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 10 సార్ ఇక్కడ వర్క్ కోసం డిమాండ్ అడిగి సార్ డోర్ టు డోర్ వెరిఫికేషన్ ఒక పెట్టమన్నాడు ఇది పెట్టలేదే పని 3 రోజులు వచ్చింది వెంటనే పెట్టేది ఇలా పెడితే రేపే పని చేసుకోవచ్చు నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 11 సార్ డిమాండ్ తీసుకోవడం జరిగింది నో డిమాండ్ తీసుకోలేదు జాబ్ కార్డ్ అప్డేషన్ పూర్తి స్థాయిలో అప్డేషన్లో లేదు 11 వచ్చేసి ప్లేసెస్ అంత లేదని డోర్ టు డోర్ వెరిఫికేషన్లో తెలపడం జరిగింది మొత్తం 7 రకాల రిజిస్టర్లో ఒక రిజిస్టర్ అప్డేషన్ చేయలేదు సార్ 2 రిజిస్టర్లు అప్డేషన్ చేయలేదు మిగతా 5 చేయడం జరిగింది జాబ్ కార్డ్ రిజిస్టర్ డిమాండ్ రిజిస్టర్ నెక్స్ట్ జాబ్ కార్డ్ రిజిస్టర్ చేయలేదు ఇంటర్నెట్ జాబ్ కార్డ్ రిజిస్టర్ చేయలేదు పూర్తి స్థాయిలో తీసుకోలేదు సార్ 22 రోజులు అనేది నిర్వహించలేదు 22 వచ్చేసి సిటిజన్ ఇన్ఫర్మేషన్ ఏర్పాటు చేయలేదు ఎందుకు మాట్లాడుతున్నాయా బాబు 23 వచ్చేసి రోజుగార్ దివాస్ అనేది నిర్వహించలేదు 24th వచ్చేసి ఎవెన్యూ ప్లాంటేషన్ లో 1100 మొక్కలు ఫిట్టింగ్ ప్లాంటింగ్ చేసి సార్ 962 ఉన్నాయి మిగతా 138 మొక్కలు చనిపోవడం జరిగింది 85 రిప్లేస్మెంట్ చేయండి నెక్స్ట్ 25th సార్ 362 మొక్కలు కమ్యూనిటీ ప్లాంటేషన్ లో ఫిట్టింగ్ ప్లాంటింగ్ చేశారు 16 ఉన్నాయి మిగతా చనిపోవడం జరిగింది 4% ఉంది ఎందుకంటే ఇష్యూ నెంబర్ 26 సార్ మాన్యువల్ ఇన్పుట్ డాటా షీట్స్ ఇవ్వలేదు 27 వచ్చేసి తెలంగాణ క్రీడా ప్రాంగణం లొకేషన్ లో 200 మొక్కలు ఫిట్టింగ్ ప్లాంటింగ్ చేసారు 46 ఉంటాయి మిగతా 234 చనిపోయింది 16 వచ్చేసి రోడ్ కాల్ అనేది పూర్తి స్థాయిలో చేయడం లేదు 17 ఏసీ గారు చెక్ మేజర్ చేయడం జరిగింది 18 12 కాలమ్స్ రాయలేదు 19 సర్వే రిజిస్టర్ పూర్తి స్థాయిలో అప్డేషన్ లో లేదు సర్వే రిజిస్టర్ రాయలేదు అంటే సెక్రటరీ ఇదేనా అప్డేట్ చేయడం సర్వే రిజిస్టర్ నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 20 సార్ సిటిజన్ ఇన్ఫర్మేషన్ చార్ట్ ఏర్పాటు చేయలేదు 21 వచ్చేసి రోజుగార్ దివాస్ నిర్వహించలేదు సార్ 22 వచ్చేసి రెవెన్యూ ప్లాంటేషన్ లో భాగంగా 4
1150 మిగతా చెప్పుకోవడం జరిగింది. వాటి వివరాలు కింద అబ్స్ట్రాక్ట్ చెక్ చేయడం జరిగింది. 245 కార్డ్స్ తెచ్చుకోవడం రిక్వెస్ట్ చేయండి సార్. కంప్లీట్ చేయండి బట్ వాటి చేయండి. ఇష్యూ నెంబర్ 23 సార్, గీతా ప్లాంటేషన్లో భాగంగా 2వ కేటలో 980 మొక్కలు ఫిట్టింగ్ ప్లాంటింగ్ చేయడం జరిగింది. 408 ఉన్నాయి, మిగతా మొక్కలు చెప్పుకోవడం జరిగింది సార్. ఏంటంటే 43% చాలా ఉంటారు. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 24 సార్, ఇక్కడ హార్టికల్చర్ ప్లాంటేషన్లో భాగంగా 1159 మొక్కలు ఫిట్టింగ్ ప్లాంటింగ్ చేసిండ్రు. 1003 మొక్కలు ఉన్నాయి సార్, మిగతా 350 మొక్కలు చెప్పుకోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 25 సార్, ఆ రోజు పనిచేసిన మాస్టర్లో హాజరు ఉన్నాయి. ఎస్టిమేషన్ మీద సంతకాలు వేసారు. 27 వచ్చేసి రైతాంగిక పత్రాలు ఇవ్వలేదు సార్. 28 వచ్చేసి ఇక్కడ ట్రాక్టర్ పేమెంట్ ఒకే దగ్గర రికార్డ్ చేయడం జరిగింది. చేద్దామా హార్టికల్చర్ ప్లాంటేషన్ బోలీని పోవడం వల్ల మొక్కలు సరిపోయాలి రాబోయే చెప్పడం జరిగింది. అదేనా మొక్కల పెట్టండి మొత్తం పెట్టాలి
కూడా చేయడం లేదు సార్. డిస్ట్రిబ్యూషన్ చేయడం లేదు. 70 రిజిస్టర్లో 3 నిర్వహించారు సార్. 4 రిజిస్టర్లు ఫ్యామిలీగా నిర్వహించలేదు సార్. 14 రకరకాల ఫోటోస్ అనేది చూడడం జరిగింది. ఒక ఫోటో అనేది చూడలేదు. 15 వర్షాలు అనేది బుక్స్ నిర్వహించలేదు సార్. 16 ఎప్పుడు అప్పదాలు తీసుకోవడం లేదు. 17 ప్రభుత్వాలు అనేది బుక్స్ చేయడం లేదు. 18 ఈసీ గారు సెక్రటరీ గారు చేయడం లేదు. 19 ఎప్పుడు 12 మార్కులు ప్రారంభంగా రాయడం లేదు. 20 వకీల్ వర్గ రెవల్యూషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది సార్. ఈజీ డెవలప్మెంట్ 25% ఆఫ్ వేస్ట్ ఆఫ్ రైట్ లేదా లీడర్షిప్ డెవలప్మెంట్ ఇది మోటివేషన్ ఎదురైతే గ్యాప్ ఫిల్ చేయాలి. గవర్నమెంట్ ఆఫ్ బేసిక్ గ్యాప్ ఎందుకు మనకు వచ్చేసి ఇప్పుడు 23 సంబంధించిన బేసిక్ మాత్రం బేసిక్ దగ్గర కదా మన 22-23 సంబంధించి ఆర్గనైజేషన్ 21 ఇక్కడ సిటిజన్ చార్టర్ ఏర్పాటు చేయడం లేదు సార్. బ్యాంకులు నిర్వహించలేదు. వర్గాలు చేసే నిర్వహించలేదు. రోజ్గార్ గోల్ రిజిస్టర్ నిర్వహించలేదు. గ్రామ సభ ద్వారా లెవెల్ బడ్జెట్ రిజిస్టర్ అనేది నిర్వహించలేదు. ఇక్కడ కేంద్ర మాటలకు సంబంధించి 66% జరగలేదు. పట్టుదలకి పథకాలు లేకుండానే 750 రూపాయలు అనేది పేమెంట్ చేయలేదు వచ్చేసి ప్లాంటేషన్ సంబంధించి 28 అక్కడ పథకాలు లేకుండానే 750 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. పంచాయత్ సెక్రటరీ ఎస్కే నాగార్జున చేశారు. అప్పులలో పనిచేయడం జరిగింది. కానీ నష్టపోవడం జరిగింది సార్. ఇది గ్రూప్ ఫండ్ అనేది పేమెంట్ వెళ్ళిపోవడం జరిగింది సార్. వాటి పుష్పలత అప్పులకు 12 రోజులు పనిచేసిన ముస్లింలు ఆరోగ్య పథకాలు కానీ 12 రోజులు పనిచేసినట్టు కానీ ఇందులో 2 సండే రావడం జరిగింది. ఈ 2 సండేలు కూడా అప్లికేషన్ పేమెంట్ చేసినట్టు పూర్తి చేయడం జరిగింది సార్. వీళ్ళు ఎంపీలో ఒకే లెంత్ రాశారు సార్. 2 మీటర్ వృత్తాన్ని రాసుకుంటూ పోయారు. మనకు కండిషన్ కూడా వస్తుంటే 1.5, 1.8, 1.6 ఇలా రావడం జరిగింది. రికార్డ్ చేసేటప్పుడు యావరేజ్ చేసి రికార్డ్ చేసి 2 మీటర్స్ వీళ్ళు ఇప్పుడు 500 మీటర్లు 2 మీటర్ల పడుకుంటున్నాం కదా. రైటింగ్ బాగుంది. గ్రామ సమాచారం సార్. 12 ప్లేస్మెంట్ డిస్ట్రిబ్యూషన్ చేయడం లేదు. కాబట్టి మాకు ఇక్కడ 4 రిజిస్టర్లు మాత్రమే నిర్వహించడం జరుగుతుంది. ఇంకా 3 రిజిస్టర్లు ఫ్యామిలీగా నిర్వహించడం లేదు సార్. 14 డిమాండ్ ఫామ్స్ ఎందుకు వెళ్ళింది వాడు? డిమాండ్ ఫామ్స్ ఇచ్చిన వాడు లేదు. ఒకటే ఇవ్వలేదు కదా. డిమాండ్ ఫామ్స్ ఇవ్వలేదు. డిమాండ్ ఫామ్స్ ఇవ్వలేదు. డిమాండ్ ఫామ్స్ ఇవ్వలేదు. నోటింగ్ ఫామ్స్ అక్కడ జరిగింది 2 వర్కులు సార్. ఒకటి కెనాల్ వర్క్, ఒకటి చెరువు పని జరిగింది. దానికి సంబంధించి మనం అడిగాము. వీళ్ళు దాంట్లో ఒకటి ఫామ్స్ పెట్టారు కానీ అందులో కూలీల సంతకాలు లేవు. వాటికి
అప్డేట్ చేయట్లా ఎన్ని గ్రామాలు ఉన్నాయి నేను చేయట్లేదు 2 గ్రామాలు అప్డేట్ చేసుకుంటారు అప్డేట్ అవునమ్మా కరెక్టే సండే పని చేయాలి కదా వస్తున్నా కరెక్టే కాదనలేదు కానీ సండే రావడానికి వీలేదు అది రావచ్చు మీ దగ్గరే చూసి ఆడ చూడలేదు చెప్పారా గుర్తులేదంటే ఇష్యూ నెంబర్ 37 సార్ ఇక్కడ ఫార్వర్డ్ మెజర్మెంట్ డిఫరెంట్ సార్ ఫీల్డ్కి ఎంపీ రికార్డుకి తేడా రావడం జరిగింది ఫీల్డ్లో ఉండాలి ఉంది సార్ మెజర్మెంట్ కూడా తీసుకోండి డెప్త్లో వచ్చిందా పొడవుడంతో మెజర్మెంట్ డీవియేషన్ డెప్త్లో వచ్చిందా పొడవుడంతో క్లియర్ రాయాలి పొడవుడంతో మాట్లాడలేదు డెప్త్ అయితే మాట్లాడాలి డెప్త్ మాట్లాడదు ఎందుకంటే కొంచెం నీళ్ళు పట్టడం కూడుతుంది ఏ వారం పత్రికలు కూడా చేస్తే మనం కాదు దాని ప్రకారం 4 వారాలు ఏ వారం కావాలో అట్లా వారం అవును చేసిన కరెక్ట్ పొడవుడం మీద మాట్లాడుతుంది కదా అదే పొడవుడానికి మారుతుంది కదా నేను డెప్త్ మారుతుంది నేనే చెప్తా ఉన్నాను డెప్త్ ఎందుకు మారుతుంది అంటే వచ్చినప్పుడు వర్షాలకి ఏమైందంటే బట్టి కూడా కొంచెం ఉంటుంది నెక్స్ట్ కానీ 38 కూడా కాపాడు 38 కూడా ఫార్వర్డ్ సార్ మెజర్మెంట్ ఇష్యూ నెంబర్ 10 సార్ 4 days పని చేస్తే 3 days అని వేయడం వల్ల వడ్డీ లాస్ అవ్వడం జరిగింది నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 11 వచ్చేసి డిమాండ్ ఉంది నో డిమాండ్ నిర్వహించలేదు సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ చేశారు ప్లేస్ నుంచి పంపిణీ చేయడం లేదు సార్ నెక్స్ట్ 14 వచ్చేసి 7th రిజిస్టర్లో జాబ్ కార్డ్ రిజిస్టర్ ఉంది మిగతా 6 రకాల రిజిస్టర్ అప్డేషన్లో లేవు సార్ తర్వాత ఇష్యూ నెంబర్ 15 వచ్చేసి 18 ఫోటో చూపించారు మిగతా 2 రకాలు చూపించలేదు 16 వచ్చేసి వర్క్ పర్స్ పూర్తి స్థాయిలో నిర్వహించలేదు సార్ 17 వచ్చేసి ఒక వర్గంలో మాత్రమే సంతకాలు ఉన్నాయి మిగతా వాటిలో లేవు సార్ తర్వాత ఇష్యూ నెంబర్ 18 వచ్చేసి ఒక వర్గండి మాస్టర్ నందు ఎంపీ వారు ప్రోత్సాహం చేశారు సార్ మిగతా వాటిని చేయలేదు ఈసీ గారు చెక్ చేయడం జరిగింది ఇష్యూ నెంబర్ 20 వచ్చేసి 5 వర్గంలో మాత్రమే 230 కాల్స్ రాయడం జరిగింది సార్ మిగతా 5 రాయలేదు సర్వే రిజిస్టర్ అప్డేషన్లో ఉంది సార్ ఎందుకో రిలేషన్ ఎందుకు సర్వీస్ అప్డేట్ చేయలేదు షోకాజ్ నోటీస్ పంచాయత్ సెక్రటరీ రిలేషన్ చేయాలి కదా చేయలేదు కాబట్టి ఈ పితంతా చేయడం చేస్తారు ఈ గ్రామం లేదు ఈ గ్రామం లేదు రెండింటిగా చేశారు ఈ నెల జీతం అవ్వండి ఆఫీసీ కంప్లీట్ అయిన తర్వాత మీరు వెరిఫై చేసిన తర్వాత పెట్టండి పంచాయత్ సెక్రటరీ సూపర్వైజ్ చేయాలి మీకు కూడా ప్రోగ్రామ్ పెట్టింది ఎందుకంటే కంపల్సరీ సూపర్విజన్ లేక సూపర్విజన్ ఏది ఫౌండేషన్ కాకపోతే కానీ ఇది కాలే కదా 7 విషయాలు ఒకటే రీసెర్చ్ చేసాం కదా డిసెంబర్ వరకు ఆ పీరియడ్లో ఉన్న పీరియడ్లో వాళ్ళ గురించి పాత పీరియడ్ చూస్తారు కంప్లీట్ కావాలి కదా ఈ వాటర్ లైక్ ఇచ్చేయండి సోమవారం నోటీస్ ఇచ్చి వెరిఫై చేసి పెట్టి జాబ్ పెట్టండి 23 రోజుగా దివాసు నిర్వహించలేదు సార్ నెక్స్ట్ 23 రోజుగా అవును సార్ నెక్స్ట్ 24 వచ్చేసి రెవెన్యూ ప్లాంటేషన్లో 800 మొక్కలు పెట్టింగ్ ప్లాంట్
లేదు సార్, ఎక్కువ రోజులు పనిచేస్తే తక్కువ రోజులకి పేమెంట్ రావడం జరిగింది. క్వాలిటీ అయితే గ్రూప్ వెళ్ళిపోయింది కదా. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 26 సార్. ఇక్కడ 52 మంది అధికారులు 311 రోజులు పనిచేయడం జరిగింది సార్. వీళ్ళకి మ్యాండేట్స్ తగ్గించి వేయడం వల్ల వాళ్ళు పనిచేసి నష్టపోవడం జరిగింది సార్. వాళ్ళ వివరాలు కింద అబ్స్ట్రాక్ట్ అయితే చేయడం జరిగింది సార్. 34,650 అవును సార్. వాటర్ క్వాలిటీ గ్రూప్ వెళ్ళిపోయిందా? అవును సార్. తగ్గించడానికి ఈసారి యాప్ వల్ల కంప్యూటర్ ఆపరేటర్ ఎవరైనా బాబు ఇదమ్మా కంప్యూటర్ ఆపరేటర్ ఎవరైనా మిగతా క్వాలిటీ అయిపోయింది. మీ క్వాలిటీ 67 బ్యాండేజ్ క్వాలిటీ అయిపోయింది. క్వాలిటీ ఆపి ఎంబీ క్వాలిటీ చేశారు. క్వాలిటీ వెళ్ళిపోయిందా? క్వాలిటీ ఆపి డివైడ్ చేసుకొని పేమెంట్ చేయాలి. క్వాలిటీకి వెళ్ళిపోతే వాళ్ళకి ఇంటర్లాక్ డిస్కౌంట్ చేయాలి. విషయం నెంబర్ 14 సార్, రిజిస్టర్ ఇవ్వడం లేదు సార్. విషయం నెంబర్ 15 సార్, 3 రకాల రిజిస్టర్లో అప్డేట్మెంట్ సార్. విషయం నెంబర్ 16 సార్, పని జరుగుతున్నప్పుడు మాత్రం 3 మార్కులు మీద 2 కూడా చూపలేదు. విషయం నెంబర్ 17 సార్, వర్క్ పనిలో డాక్యుమెంట్స్ అనేది పూర్తిగా పెట్టాలి. కంప్లీట్ చేయండి. ఓకేనా? టెక్నికల్ అసిస్టెంట్ విషయం నెంబర్ 27 సార్, హార్టికల్చర్లో 100 హార్టికల్చర్లో 88% ఉంది. అది కూడా కంప్లీట్ కావాలి. నెక్స్ట్ విషయం నెంబర్ 8 సార్, ఎస్టిమేషన్లో సంతకాలు అనేవి చేయడం సార్. విషయం నెంబర్ 29 సార్, అంగీకార పనులు మరియు పట్ట పాస్బుక్ పెట్టడం. 30 విషయం నెంబర్ 30 సార్, 14 సంవత్సరాలు ఫస్ట్ క్లోజ్ అయిన తర్వాత సార్ చేసి పేమెంట్ చేయడం జరిగింది నివేదన చేస్తున్నారు. ఫస్ట్ మేనేజ్మెంట్ కరెక్ట్ లేదు. విషయం నెంబర్ 32 సార్, కంటైనర్లో పనిచేయాలి. ఏమిటి వర్క్ అసెస్ ఎవరు ఇవ్వలేదు వర్క్ సైడ్ ఫెసిలిటీస్ సార్. 10th వన్లో డిమాండ్ ఉంది సార్. నో డిమాండ్ తీసుకోండి. నెక్స్ట్ జాబ్ కార్డ్ అప్డేషన్ పూర్తి స్థాయిలో లేదు సార్. తర్వాత K6 అనేది ఇవ్వడం లేదు. 7 రిజిస్టర్స్లో మనకి 1 2 3 4 ఒక 5th రిజిస్టర్ ఒకటే అప్డేషన్ ఉంది సార్. మిగతా లేవు. 14 వచ్చేసి 3 రకాల ఫోటోలో పనిచేస్తున్న ఫోటో ఇచ్చారు, మిగతా ఇవ్వలేదు సార్. 15 వచ్చేసి వర్క్ ఫైల్స్ నిర్వహిస్తున్నారు, అందులో కొన్ని రకాల డాక్యుమెంట్స్ పెట్టలేదు. 16 వచ్చేసి రైతుల కూలీల సంతకాలు పూర్తి స్థాయిలో తీసుకోలేదు సార్. 17 రూమ్ కాల్ పూర్తి స్థాయిలో చేయడం లేదు సార్. 18 వచ్చేసి ఈసీ చెక్ పేజెస్ చేస్తున్నారు. 19 వచ్చేసి ఎంపూలలో 12 కాలేజ్ రాయడం లేదు. 20 వచ్చేసి సర్వే రిజిస్టర్ అప్డేషన్లో ఉంది. ఇలా షెడ్యూల్గా జాబ్ కార్డ్ అప్డేషన్ చేయండి. ఏపీలో నోట్ చేసుకొని ఆ జాబ్ కార్డ్ అప్డేషన్ అయిన తర్వాత చేసి నోట్ చేసుకొని ఏ డివిజన్లో ఎంత పెండింగ్ ఎంత కాలేదమ్మా వెరిఫై చేయండి. అది కూడా అదే అప్పటే లేదని చెప్పేది వాళ్ళు, అది కూడా ఉండొచ్చు. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 21 సార్, సిటిజన్ ఇన్ఫర్మేషన్ చార్ట్ ఏర్పాటు చేయలేదు. నెక్స్ట్ 22 మాన్యువల్ ఇన్పుట్ డేటా సెట్స్ నిర్వహించలేదు. 23 వర్క్ అలొకేషన్ డీటెయిల్స్ పెట్టలేదు. 24 వచ్చేసి రోజుగార్ నివాస నిర్వహించలేదు సార్. 25 వచ్చేసి 2016 ఉన్నాయి సార్. ప్లాంటేషన్ 83% బ్లాక్ ప్లాంటేషన్ అవును సార్. నెక్స్ట్ 26 వచ్చేసి రెవెన్యూ ప్లాంటేషన్ 82% ఉన్నాయి సార్. అది కూడా ఇంప్రూవ్ చేశారు. క్యాజువల్ రిప్లేస్మెంట్ చేయాలి.
అందుబాటులో ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 29 సార్, లాస్ట్ పేమెంట్ సార్. ఎక్కువ రోజులు పనిచేస్తే తక్కువ రోజులకు పేమెంట్ చేశారు సార్. 35 రోజులు ఆఫీసర్ చేయడం జరిగింది. డిఫరెంట్ వచ్చింది, డివియేషన్ చేయాలి సార్. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 29 సార్, మనకి పిఆర్ రికార్డ్ అనేది ఇవ్వలేదు. నెక్స్ట్ దోనకర గ్రామ పంచాయతీ సార్. ఒకటి నుంచి 8 వరకు సమాచారం సార్. 9 వచ్చేసి ఇక్కడ రెవెన్యూ ప్లాంటేషన్ లో 400కి 400 మొక్కలు బ్రతుకున్నాయి సార్. వెరీ గుడ్. 10 సార్ డిమాండ్ తీసుకుంటున్నారు, నో డిమాండ్ అనేది తీసుకోలేదు సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది పూర్తి స్థాయిలో చేయలేదు సార్. ప్లేసింగ్స్ అనేది పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదు. 7 రిజిస్టర్లో మనకి వర్క్ రిజిస్టర్ అప్డేషన్లో లేదు సార్. మిగతా 6 రిజిస్టర్లు ఉన్నాయి. జరిగిన ఫోటోస్ మాత్రమే చూపించడం జరిగింది. మిగతా ఫోటోస్ చూపించలేదు సార్. వర్క్ ఫైల్స్లో అన్ని రకాల డాక్యుమెంట్స్ పెట్టలేదు సార్. జమ్ములో రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం లేదు. రోల్ కాల్ పూర్తి స్థాయిలో చేయలేదు సార్. ఈసీఆర్ చెక్ మేజర్ చేయలేదు. జమ్ములో 1230 కాలం పూర్తి స్థాయిలో రికార్డ్ చేయలేదు సార్. సర్వేవల్ రిజిస్టర్ ఉంది, పూర్తి స్థాయిలో అప్డేషన్ చేయలేదు సార్. బాగుంది, ఆడిటర్ బాగుంది, రికార్డు రిలేటెడ్ అప్డేషన్ లేదు. నెక్స్ట్ 21 ఎస్టిమేషన్ మీద సంతకాలు లేవు సార్. 22 వచ్చేసి రైతు అంగీకార పత్రాలు ఇవ్వలేదు సార్. 23 వచ్చేసి రోజ్గార్ దివాస్ నిర్వహించలేదు. 24 వచ్చేసి మాన్యువల్ ఇన్పుట్ డాటా సెట్స్ నిర్వహించలేదు. 25 ఫారం కార్డ్ పూర్చుకోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 26 సార్, ఇక్కడ 400